నమస్కారం ప్రేక్షకులారా, ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి ఎంతో ముఖ్యమైన ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆ గ్రహాల ఆధ్యాత్మిక అర్థం ఏమిటి, ఈ 3 రోజుల్లో మీరు చేయాల్సిన మంచి పనులు ఏమిటి, మీ జీవితాన్ని మార్చే దానాత్మక సందేశం ఏంటి, మరియు ప్రత్యేకంగా సాయిబాబా ఆశీర్వాదంతో చేయవలసిన పరిహారాలు ఏవి అన్న విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చే చిన్న మార్పులు కూడా మీ జీవితంలో పెద్ద ఫలితాలను తీసుకురావచ్చు. ఈ వీడియో ప్రారంభించే ముందు ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయండి, మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో గ్రహాల రహస్యాలను తెలుసుకుందాం. ఏప్రిల్ 1 బుధవారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి అత్యంత ముఖ్యమైన గ్రహ ప్రభావం బుధుడి నుండి వస్తుంది. బుధుడు సాధారణంగా జ్ఞానం, బుద్ధి, మాట, కమ్యూనికేషన్, వ్యాపారం, లాజిక్, విశ్లేషణ శక్తికి అధిపతి. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే బుధుడు మన మనసు ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే గ్రహం. ఈరోజు మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన కూడా యాదృచ్ఛికం కాదు, అది ఒక సంకేతం. ఈ సంకేతాలను అర్థం చేసుకునే శక్తి మీలో పెరుగుతుంది. మనసు బుధుడి అసలు ప్రభావం. ఈరోజు మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆలోచనలు వేగంగా మారుతాయి. ఒక్కసారి అనేక విషయాల గురించి ఆలోచించవచ్చు. ఇది కొన్నిసార్లు గందరగోళంగా అనిపించినా నిజానికి ఇది ఒక వరం. బుధుడు మీకు చెబుతున్న సందేశం, మీ ఆలోచనల్ని నియంత్రించు, అవే నీ భవిష్యత్తు. వృశ్చిక రాశి వ్యక్తులు సహజంగా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు, కానీ ఈరోజు ఆ లోతు మరింత పెరుగుతుంది. మీరు ఒక విషయం గురించి మాత్రం కాదు, దాని వెనుక ఉన్న నిజం గురించి ఆలోచిస్తారు. మాటల శక్తి ఈరోజు ప్రత్యేకత. బుధుడు మాటలకు అధిపతి కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు ప్రత్యేక శక్తి ఉంటుంది. మీరు ఎవరికైనా మంచి మాట మాట్లాడితే అది వారికి ఆశ ఇస్తుంది. మీరు కోపంగా మాట్లాడితే అది సంబంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి ఈరోజు ఒక నియమం పెట్టుకోండి, మాట మాట్లాడే ముందు 2 సెకండ్లు ఆలోచించాలి. మీ మాటలతో మీరు ఒకరి జీవితాన్ని మార్చగలరు. అది బుధుడి ఆశీర్వాదం. జ్ఞానం నేర్చుకునే రోజు. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అద్భుతమైన రోజు, ఎందుకంటే బుధుడు మీలో గ్రహణ శక్తిని పెంచుతాడు. చదివినది త్వరగా గుర్తుంచుకుంటారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం సులభం అవుతుంది. యూట్యూబ్, బుక్స్ లేదా గురువుల ద్వారా జ్ఞానం పొందవచ్చు. ఈరోజు మీరు నేర్చుకున్న చిన్న విషయం కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. వ్యాపారం, నిర్ణయాలు. బుధుడు వ్యాపారం, లాజిక్, నిర్ణయాలకు సంబంధించిన గ్రహం కాబట్టి ఈరోజు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. మీకు ఈరోజు కొన్ని కొత్త ఐడియాలు రావచ్చు. చిన్న బిజినెస్ ఐడియా, కొత్త పని ప్రారంభం, డబ్బు సంపాదించే మార్గం. ఈ ఐడియాలను నిర్లక్ష్యం చేయవద్దు, ఇవి భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చగలవు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవం ఉంటుంది. మీరు మీలోకి వెళ్ళి ఆలోచించే అవకాశం వస్తుంది. నేను చేస్తున్నది సరైనదేనా? నా జీవిత లక్ష్యం ఏమిటి? నేను మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఈ ప్రశ్నను మీకు క్లారిటీగా ఇస్తాయి. మంచి చెడుల మధ్య తేడా. బుధుడు మీకు వివేచన శక్తి ఇస్తాడు. ఈరోజు మీరు మంచి చెడుల మధ్య స్పష్టంగా తేడా తెలుసుకోగలరు. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు కేవలం నటిస్తున్నారు, ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఆధ్యాత్మిక అర్థం, లోతైన సందేశం. ఆధ్యాత్మికంగా బుధుడు మనసును శుద్ధి చేసే గ్రహం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సందేశం వస్తుంది. నీ మనసు శుభ్రంగా ఉంటే నీ జీవితం కూడా శుభ్రంగా ఉంటుంది. అంటే చెడు ఆలోచనలు తగ్గించాలి, మంచి ఆలోచనలు పెంచాలి, పాజిటివ్ ఎనర్జీని స్వీకరించాలి. సాయిబాబా ఆశీర్వాదం, బుధుడు సంబంధం. ఈరోజు మీరు సాయిబాబాని ప్రార్థిస్తే బుధుడు ప్రభావం మరింత మంచిగా మారుతుంది. సాయిబాబా మనకు చెప్పే ముఖ్యమైన 2 విషయాలు: శ్రద్ధ, శబురి. బుధుడు మీకు జ్ఞానం ఇస్తాడు, సాయిబాబా మీకు దిశ చూపిస్తాడు. ఈ 2 కలిస్తే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు కావు. ఈ రోజు యొక్క గోప్యమైన సందేశం. ఈరోజు మీకు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది సాధారణంగా కనిపించినా అది ఒక సంకేతం. ఉదాహరణకు,
ఎవరో మీకు ఒక సలహా ఇస్తారు, ఒక వీడియో లేదా మాట మీకు కనెక్ట్ అవుతుంది, అకస్మాత్తుగా ఒక ఐడియా వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల సంకేతం. ముఖ్య సూచనలు: ఈరోజు త్వరగా నిర్ణయాలు తీసుకోకండి, మాట్లాడే ముందు ఆలోచించండి, కొత్త విషయాలు నేర్చుకోండి, మీలోకి వెళ్ళి ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. ముగింపు భావం: ఈరోజు బుధుడు మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు, స్పష్టమైన ఆలోచన. మీరు ఈ శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితం మారుతుంది, మీ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి, మీకు శాంతి లభిస్తుంది. ఏప్రిల్ 2 గురువారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ప్రభావం చూపే గ్రహం గురువు అనేది కేవలం ఒక గ్రహం కాదు, అది జ్ఞానం, ధర్మం, దైవం, అనుగ్రహం, గురువుల ఆశీర్వాదం, జీవిత దిశను చూపించే శక్తి. ఈరోజు మీ జీవితంలో దారి చూపించే రోజు. గురువు అంటే ఏమిటి? గురువు అంటే అంధకారాన్ని తొలగించి వెలుతురు చూపించేవాడు. గు అంటే చీకటి, రు అంటే వెలుగు. అంటే గురువు మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇస్తాడు. ఈరోజు మీరు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు ఏదో ఒక పాఠం నేర్పుతాయి. జ్ఞానం లోపలి మార్పు. ఈరోజు మీరు బయట ప్రపంచం కంటే మీ లోపలి ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. నేను ఎందుకు ఇలా స్పందిస్తున్నాను? నా జీవితంలో నిజమైన విలువ ఏమిటి? ఈ ప్రశ్నలు మీలో మార్పు తీసుకొస్తాయి. ఇది గురువు ప్రభావం. జీవిత దశ. చాలామంది ఈరోజు ఒక ముఖ్యమైన క్లారిటీ పొందుతారు. మీరు ఎంచుకున్న మార్గం సరైనదేనా? మీ పని, కెరియర్, సంబంధాలు ఇవి మీకు సరిపోతాయా? ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ మార్గాన్ని మార్చుకోవచ్చు. గురువు చెప్తున్నది, తప్పుదారిలో ఉన్నావంటే ఇప్పుడే మార్చుకో. ధర్మం, పుణ్యం. గురు ధర్మానికి సూచకం. ఈరోజు మీరు మంచి పనులు చేస్తే దానికి డబుల్ ఫలితం వస్తుంది. పేదలకు సహాయం, పెద్దలకు గౌరవం, దేవుణ్ణి ప్రార్థించడం ఇవన్నీ మీ పుణ్యాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈరోజు మీకు దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. సాధారణంగా మీరు ఆలోచించే విధానం కంటే ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా ఫీల్ అవుతారు. ఆలయం వెళ్ళాలని అనిపిస్తుంది, మంత్రాలు వినాలని అనిపిస్తుంది, శాంతి కలగాలని అనిపిస్తుంది. ఇది గురువు ఆశీర్వాదం. మంచి సలహా వినాల్సిన రోజు. ఈరోజు ఎవరో ఒకరు ఒక ముఖ్యమైన సలహా ఇస్తారు. అది ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక పెద్దవారు కావచ్చు, లేదా ఒక వీడియో, ఒక మాట కూడా కావచ్చు. దాన్ని తేలికగా తీసుకోకండి, అది మీ జీవితాన్ని మార్చే సూచన కావచ్చు. కెరియర్ అండ్ ఫైనాన్స్. గురువు సాధారణంగా సంపదను కూడా సూచిస్తాడు, కానీ అది కేవలం డబ్బు కాదు, సత్ఫలితాలు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు స్టేబుల్గా ఉంటాయి. మీరు తొందరపడకుండా ఆలోచిస్తారు, మీరు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు. ఇది మీకు భవిష్యత్తులో లాభం ఇస్తుంది. జాగ్రత్తలు. గురువు మంచి గ్రహం అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అహంకారం పెంచుకోకండి. నాకు అన్నీ తెలుసు అనే భావన వద్దు. ఇతరుల మాట వినాలి. వినయమే గురు ఆశీర్వాదానికి మూలం. దైవానుభూతి, లోతైన అర్థం. ఈరోజు మీకు ఒక చిన్న దైవానుభూతి కలుగుతుంది. ఉదాహరణకు, మీరు అనుకున్న పని సడన్గా సెట్ అవుతుంది, మీరు కోరుకున్నది ప్రత్యక్షంగా లభిస్తుంది, మీకు సహాయం అవసరమైనప్పుడు ఎవరో సహాయం చేస్తారు. అది గురు కృప. సాయిబాబా ఆశీర్వాదం మరియు గురువు సంబంధం. సాయిబాబా గురువుల్లో గొప్పవారు. ఆయన చెప్పిన మాటలు ఈరోజు ప్రత్యేకంగా మీకు వర్తిస్తాయి. శ్రద్ధ ఉంచు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. శబరి ఉంచు, సరైన సమయం వస్తుంది. ఈరోజు మీరు సాయిబాబాను ప్రార్థిస్తే మీకు సరైన దారి తెలుస్తుంది, మీ సమస్యలకు సమాధానం వస్తుంది. రోజు యొక్క గోప్య సంకేతం. ఈరోజు మీరు ఒక విషయం గమనించాలి. రిపీటెడ్ సైన్స్. ఒకే విషయం మళ్ళీ మళ్ళీ కనిపించడం, ఒకే పేరు, ఒకే మాట వినిపించడం, ఒకే ఆలోచన తిరిగి రావడం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గురువు మీతో మాట్లాడుతున్న సంకేతం. ముఖ్య సూచనలు. ఈరోజు పెద్దల మాట తప్పక వినండి. ఆలయం వెళ్ళడం మంచిది. దానం చెయ్యండి. ఓపికతో ఉండండి. మీ నిర్ణయాలను లోతుగా ఆలోచించండి. ముగింపు భావం. ఈరోజు గురువు మీ జీవితంలో ఒక మార్గదర్శిలా పనిచేస్తున్నాడు. నువ్వు ఒంటరిగా లేవు, నీకు దారి చూపించే శక్తి ఉంది. మీరు ఈరోజు వచ్చిన సూచనలను గమనిస్తే మీ జీవితం సరైన దిశలోకి వెళ్తుంది. మీరు చేసే నిర్ణయాలు ఫలిస్తాయి, మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఏప్రిల్ 3 శుక్రవారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రభావం చూపే ప్రధాన గ్రహం శుక్రుడు. శుక్రుడు అనేది కేవలం ప్రేమ, ధనం, సౌందర్యం మాత్రమే కాదు, జీవితం ఆనందంగా ఎలా గడపాలి అనేది నేర్పించే గ్రహం. ఈరోజు మీకు
ఒక ముఖ్యమైన సందేశం వస్తుంది. జీవితం కేవలం కష్టపడడానికి కాదు, ఆనందంగా ఉండటానికి కూడా. శుక్రుడు అంటే ఏమిటి? శుక్రుడు భోగం ప్లస్ భావం, ఈ రెండిటిని సూచిస్తాడు. భోగం సుఖం, డబ్బు, లగ్జరీ. భావం ప్రేమ, అనుబంధం, ఆనందం. ఈ రెండు బ్యాలెన్స్లో ఉంటేనే జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు మీరు ఈ బ్యాలెన్స్ గురించి నేర్చుకుంటారు. ప్రేమ సంబంధాలు. ఈరోజు మీ సంబంధాల్లో ఒక మార్పు కనిపిస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తితో దగ్గర అవుతారు. పాత గొడవలు తగ్గి అవకాశం ఉంది. మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయాలని అనిపిస్తుంది. శుక్రుడు చెబుతున్నది ప్రేమను దాచకండి, వ్యక్తపరచండి. వృశ్చిక రాశి వారు సాధారణంగా భావాలను లోపలే ఉంచుతారు, కానీ ఈరోజు మీరు ఓపెన్ అవుతారు. కుటుంబం, సంతోషం. ఈరోజు మీరు కుటుంబంతో గడిపే సమయం చాలా విలువైనది. చిన్న నవ్వులు, చిన్న సంభాషణలు, చిన్న క్షణాలు, ఇవి మీకు పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. మీరు గ్రహించాల్సిన విషయం, సంతోషం పెద్ద విషయాల్లో కాదు, చిన్న క్షణాల్లో ఉంటుంది. ధనం, విలాసం. శుక్రుడు ధనానికి కూడా సూచకం. ఈరోజు మీరు ఖర్చు చేయాలనే కోరిక పెరుగుతుంది. మీకు మంచి వస్తువులు కొనాలని అనిపిస్తుంది. లగ్జరీపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఒక జాగ్రత్త, అత్యధిక ఖర్చు చేయకండి. శుక్రుడు చెబుతున్నది ఆనందించు, కానీ పరిమితిలో. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అని. ఈరోజు మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. వీడియో ఎడిటింగ్, మ్యూజిక్, డిజైన్, సోషల్ మీడియా ఐడియాస్, ఇంకా మీకు వచ్చిన పనుల్లో చాలా చురుకుగా ఉంటారు. ఈరోజు మీరు చేసిన క్రియేటివిటీ పని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇది మీకు ఫ్యూచర్లో గ్రోత్ ఇస్తుంది. ఆధ్యాత్మిక అర్థం, లోతైన సందేశం. శుక్రుడు కేవలం భోగం కాదు, భోగంలో భగవంతుడు అనే అర్థాన్ని కూడా సూచిస్తాడు. అంటే మీరు ఆనందంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి గుర్తుంచుకోవాలి. మంచి భోజనం కృతజ్ఞతతో తినాలి. మంచి జీవితం దేవుని దయగా భావించాలి. సాయిబాబా ఆశీర్వాదం, శుక్రుడు సంబంధం. సాయిబాబా ఆశీర్వాదం, శుక్రుడు సంబంధం. సాయిబాబా మనకు ఒక గొప్ప పాఠం చెప్పారు. సంతృప్తి ఉంటేనే నిజమైన సంపద. ఈరోజు మీరు సాయిబాబాను ప్రార్థిస్తే మీలో శాంతి పెరుగుతుంది. మీ కోరికలు నియంత్రణలో ఉంటాయి. మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. దైవ అనుభూతి. ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతి పొందవచ్చు. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ మనసు తేలికగా ఉంటుంది. మీరు సంతోషంగా ఫీల్ అవుతారు. ఇది శుక్రుడు ఇచ్చే ఆనంద శక్తి. రోజు యొక్క గోప్య సంకేతం. ఈరోజు మీకు ఒక ఆనంద సూచన వస్తుంది. మీరు ఇష్టపడే పాట వినాలనిపిస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తి కాల్ చేస్తారు. ఒక చిన్న మంచి వార్త వస్తుంది. ఇది మీకు యూనివర్స్ ఇచ్చే సిగ్నల్. మీ జీవితం సరిగ్గానే ఉంది. ముఖ్య సూచనలు, డీప్ గైడెన్సీ. కుటుంబంతో సమయం గడపండి. ప్రేమను వ్యక్తపరచండి. ఖర్చుల్లో నియంత్రణ ఉంచండి. మీ టాలెంట్ను ఉపయోగించండి. దేవుణ్ణి గుర్తుంచుకోండి. ముగింపు భావం. ఈరోజు శుక్రుడు మీకు ఒక గొప్ప గిఫ్ట్ ఇస్తున్నాడు. ఆనందంగా జీవించండి. మీరు ఈరోజు నేర్చుకునే విషయం, సంతోషం ఎలా పొందాలి, సంబంధాలను ఎలా కాపాడుకోవాలి, జీవితం ఎలా ఆస్వాదించాలి. ఈ మూడు నేర్చుకుంటే మీ జీవితం సంపూర్ణంగా మారుతుంది. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం సాయిరామ్.